హలో గైస్, దురేందర్ ఎంత సక్సెస్ వచ్చిందో మనందరికీ తెలుసు. దాదాపు 1200 కోట్ల దాకా ఆ మూవీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. కేవలం హిందీ మార్కెట్లోనే. అదే తెలుగులో తర్వాత డబ్ అయింది, కానీ తెలుగులో అయితే థియేటర్కల్ రిలీజ్ అయితే కాలేదు. తెలుగు, నాట్ ఓన్లీ తెలుగు, ఏ లాంగ్వేజ్లో కూడా ఆ మూవీ అయితే థియేటర్కల్గా రిలీజ్ కాలేదు. సో ఈ విషయం మనందరికీ తెలుసు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే అంత అంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ దానికి ఆనందం తెలియదు, బట్ ఇండియా వైడ్గా మాత్రం ఓన్లీ హిందీ నెట్ మాత్రమే వచ్చిందనమాట. అంటే హిందీకి సంబంధించిన కలెక్షన్స్ మాత్రమే అన్ని కోట్లు అయితే వచ్చాయన్నమాట. సో ఒక పార్ట్ 1 మూవీకి అంతగానం కేవలం ఒకటి లాంగ్వేజ్లో రావడం అనేది అది చాలా ఆశ్చర్యం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తుంది, ఈ 19th రిలీజ్ కాబోతుంది. ఇది మనందరికీ తెలిసిందే, దురేందర్ ది రివెంజ్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే 3 minutes 36 seconds ఏమో ఉన్నదన్నమాట ట్రైలర్ అయితే. సో ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా. సో క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ విలన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే మిగిలిపోయిన విలన్ వాడు ఏదైతే ఉంటాడో, ఆ వెపన్స్ ఇచ్చేవాడో కొనేవాడో ఉంటాడు కదా, వాడు గడ్డంగాడు. సో అంటే ఆ మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్తున్నా. సో అతను అయితే చూపెట్టడం జరిగింది. అండ్ హీరో క్యారెక్టరేషన్ కూడా చూపెట్టడం జరిగింది. సంజయ్ దత్ గారిని కూడా చూపెట్టడం జరిగింది. అండ్ హీరోయిన్ చూపెట్టడం జరిగింది. మాధవన్ గారిని చూపెట్టడం జరిగింది. హీరోయిన్ ఫాదర్. సో ఈ మేజర్ 6 క్యారెక్టర్స్ అనమాట. ఇంకొక క్యారెక్టర్ ఉంది ఇందులో, ఏదైతే కొత్త క్యారెక్టర్ లేదు, ఇంకొక క్యారెక్టర్ ఉండే, అదే నాకు అది రెహమాన్ బాయ్ అనుకుంటా. సో అతను అయితే చంపేయడం జరిగింది అనమాట. అంటే చచ్చిపోయిన విలన్ తిరిగి వస్తాడా? సో ఇది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మేబీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ షూట్ చేసే ఛాన్స్ ఉన్నది. లేకపోతే వాడు చావాడు అని ఇంకొకటి చెప్తున్నారు. క్లైమాక్స్లో సంజయ్ దత్ అండ్ ఈ రణ్వీర్ సింగ్ ఇద్దరు కలిసి వాడిని కొట్టి చంపడం చూడొచ్చు అనమాట ఆ విలన్ని. సో మరి చచ్చిపోయిన అయినా కూడా ఇద్దరిని, అటు సంజయ్ దత్ని కొడతాడు, ఇటు హీరోయిన్ కొడతాడు అనమాట. సో వాళ్ళే అంత స్ట్రాంగ్, మరి తను కూడా చాలా స్ట్రాంగ్గా చూపెట్టారు చెప్పాలంటే. మరి తిరిగి వస్తాడా లేదా చూడాలి. ఈ పోస్టర్లో అయితే తన ఫొటోస్కి వేయడం అట్లా ఒకటైతే చూపెట్టాడు. అండ్ హీరోయిన్ గన్ను పట్టుకున్నది కూడా చూపెట్టాడు అనమాట. సో తను గన్ను పట్టుకునేది ఎందుకు పట్టుకుంటుంది మ్యాక్సిమం నేను అనుకుంటున్నా, హీరోయిన్ అంటే వాళ్ళ ఫాదర్ని విడిచి రావడానికి కూడా సిద్ధపడింది. అదైతే ఉన్నది. మరి హీరోయిన్ ఫాదర్ వాళ్ళ చచ్చిపోతే అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, వార్లో మీకు ఉంటుంది, తన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని చంపింది రితిక్ రోషన్ అని చెప్పేసి తన మీద గన్ను పెడతారు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఏర్పడే ఛాన్స్ ఉన్నది. అండ్ హీరో కింగ్ అయినట్టుగా చూపెట్టాడు అనమాట. ఏదైతే రెహమాన్ బాయ్ అక్కడ రూల్ చేస్తున్నాడో, సో అక్కడ కింగ్ అయినట్టుగా చూపెట్టారు. అండ్ అదే హీరో కింగ్ అయినట్టుగా చూపెట్టారు. అండ్ సంజయ్ దత్ గారు కూడా తన ప్లేస్లో వెళ్ళాడు అన్నట్టుగా చూపెట్టారు. అండ్ మాధవన్ గారు కూడా హీరోలు ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దురందర్ ట్రైలర్ రివ్యూ అయితే. సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది. మొన్ననే రిలీజ్ అయింది ట్రైలర్, బట్ అది హిందీ ట్రైలర్ అనమాట. సో ఇదైతే తెలుగు ట్రైలరు. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ ఓకే. కొంతమంది ఉంటారు, సో అది మంచిగా ఇది మంచిగా తాకట్టు పెడతారు. సో అదైతే నాకు వర్కౌట్ కాదు. నాకైతే బరాబరు నచ్చింది. బరాబరి అన్ని ఎలిమెంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈవెన్ కలర్ గ్రేడింగ్ కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేశారనిపించింది. డెఫినెట్గా హెయిర్ సర్టిఫికేట్, ఎందుకంటే నేను అఫ్కోర్స్ చెప్పలేను, అంత వైలెంట్గా అవుతున్నాను అనమాట. అండ్ రణ్వీర్ సింగ్ డిఏజింగ్ క్యారెక్టర్ని కూడా చూపెట్టారనమాట. సో ఎలా ఉంటుందో చూడాలి. సో దురేందర్ 2 19th చూడాలి. సో 18th ప్రీమియర్స్ అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.